నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా. మీకు కూడా మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, కిరణ్ టీవీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు వచ్చే ఉగాది మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అని అంటున్నారు కదా, అసలు శ్రీ పరాభావనామ సంవత్సరం అంటే ఈ యొక్క అర్థం ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ, ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే సహజంగా ఎక్కడ గుర్తొస్తుందంటే ఎన్టీ రామారావు గారి పిక్చర్లో దుర్యోధనుడి దగ్గర ద్రౌపది పరాభవం చెందటం, అంటే ద్రౌపది ద్వారా దుర్యోధనుడు పరాభవం చెందటం అంటారు. అంటే పరాభవము అంటే ఏంటంటే అవమానము. అంటే దుర్యోధనుడు చెబుతాడు ద్రౌపది నన్ను పరాభవించింది అని. అంటే పాత సినిమాల్లో ఇవన్నీ కూడా ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి. పరాభవం అంటే ఏంటంటే జీవితంలో అనేకమైన మార్పులు, పరిణామాలు, అవమానాలు, అనుమానాలు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే పరాభవించటము అంటే ఏమిటంటే అవమానించటము. జీవితంలో అనేక మార్పులు, అనేక ఒడిదుడుకులు, గత కాలంలో ఉండే ఎక్స్పీరియన్సు, అంటే గత అనుభవాలు. అంటే మనం ఏదైతే చేస్తామో ఆ అనుభవాలు మనల్ని ఎవరైతే అవమానిస్తారో, అనుమానిస్తారో అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినది, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే పరాభవించటం అంటే అవమానించటము, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఈ పరాభవించటంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఎలాంటి అనుమానాలు, అవమానాలు, జీవితంలో అనూహ్యమైన మార్పులు, పరిణామాలు అనే విషయాన్ని పరాభవం అంటారు. అంటే పరాభవనామ సంవత్సరం యొక్క అర్థమే అది. అంటే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి లైఫ్లో, అనేక అవమానాలు, గతంలో ఉండే ఎక్స్పీరియన్స్, అనుభవము. పరాభవం చెందటం అంటారు సాధారణంగా. పరాభవం చెందటం అంటే అదే అవమానించటం, నన్ను కించపరచటము, నన్ను వేరే రకంగా చూడటము, హింస పెట్టటము, రకరకాల అవమానాలు, అంటే క్రిటిసైజెస్. దాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం అంటాం. అంటే దాని యొక్క అర్థమే అది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, మెడుకోలు ఉండాలి. అనేకమైన పరిణామాల విషయంలో కూడా కొద్దిగా తొందరపాటు పడకుండా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అని అర్థం. అది పరాభవనామ సంవత్సరం. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు? తప్పకుండా అమ్మ. వీళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చు, 4 గౌరవం, 2 అవమానం. అంటే 4 రాజ్యపూజ్యం, అవమానం 2 ఉంటుంది. అంటే 2 ఆదాయము, 8 ఏమో ఖర్చు, వ్యయం. అంటే 2, 8, 4, 2. అయితే ఈ రాశి వాళ్ళలో ముఖ్యంగా వచ్చే ధనుష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుందనంటే గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్టయితే ఎందుకు ఆదాయం ఇలా వచ్చింది, ఎందుకు ఖర్చు పెరుగుతుంది, ఆందోళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మాకేందో గురువుగారు చెప్పారు, నాయకంటి గారమ్మా మన ఖర్చు ఎంత అవుతుందని. ఇక్కడ ఖర్చుని పొదుపు చేసుకుంటే రివర్స్ ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే కొంత ఉంటుంది. అంటే సూచన చేసి కొంతమందికి ఏంటంటే 200 రూపాయలు వస్తే 800 ఖర్చు చేస్తున్నారంటే దానికి కారణం కూడా ఒక రీజన్ ఉంటుంది. రీజన్ అంటే ఖర్చు పెట్టడంలో ఉంటుంది, కొన్ని పనులు చేయటం ఉంటుంది. గత సంవత్సరంలో పనులు ఆగిపోయినవన్నీ కూడా పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, ఎడ్యుకేషన్ పరంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కంప్లీట్ చేయటం, ఆ కంప్లీట్ చేసడానికి కూడా ఖర్చులు అవుతాయి. కొంతమంది ఏమో వృధా ఖర్చులు చేస్తారు, కొంతమంది అసలు విషయాన్ని ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే ఆందోళన పడాల్సిన పని లేదు. కొన్ని గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. అంటే గ్రహగమన గతులు అంటే గ్రహాల ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉండబోతుంది అనేనా గురువు? అవునమ్మా. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం రొటేట్ అవుతుంటుంది. ఆస్ట్రోనమీ ప్రకారంగా, మ్యాథమెటికల్ పరంగా రొటేట్ అవుతుంటుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది.
అలాగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అలాగా అక్కడ ఎలా ఉంటుందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుడు, సూర్యుడు చుట్టూ తిరగటం ఒకటి, సూర్యుడు కాన్స్టెంట్గా ఉంటాడు అక్కడ. అలానే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి గ్రహాల యొక్క ప్లానెట్స్ అనేవి. ఈ ప్లానెట్స్ యొక్క పొజిషన్లో మనకి ఈ రాశి వాళ్ళకి జూన్ 2 వరకు కూడా గురువు మిథున్ రాశిలో సంచారం చేస్తాడు. మిథున్ రాశిలో సంచారం చేసినప్పుడు ఏమవుతుంది, కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు. జూన్ 2 వరకు కూడా పంచమ స్థానంలో అంటే కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, అలానే ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉండటం జూన్ 2 వరకు చాలా ప్రయోజనం. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, సంతానపరంగా శుభవార్తలే కాకుండా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేకపోవటం. అంటే సంతానం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా వారసురాలు లేకపోతే, అమ్మాయి అబ్బాయి లేకపోతే వీళ్ళు సంపాదించిందంతా కూడా వృధా. మూసీ నదిలోనో, కృష్ణాలో, గోదావరి నదిలో పడేయటం మంచిది. వారసులు ఎవరొకళ్ళు ఉండాలి, అమ్మాయో అబ్బాయో ఎవరొకళ్ళు. ఒక వారసుడే అనే కాదు, వారసురాలు కూడా ఉండొచ్చు, తప్పులేదు. అది సంతానం చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో భార్యాభర్తలు కలిసే చేసే ఒక యజ్ఞం లాంటిదే సంతానం. సంతానాన్ని చూసే మురిసిపోవాలని అర్థం, నిజం చెప్పాలంటే. అయితే ఈ సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సంతానం కలగటమే కాదు, ఆ సంతానం అభివృద్ధి సాధించడం ఒకటి, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు, వాళ్ళ ద్వారా కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంతానాన్ని వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డబ్బు ఏం చేస్తారండి, డిలే చేయటం ఏంది, వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు పెళ్ళి చేసుకోవటమే సంతానం గురించి నిజం చెప్పాలంటే. లేకపోతే సంతానం వద్దు అంటే పెళ్లి చేసుకోకపోవడం మంచిది కాదు, పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. సంతానం గురించే పెళ్ళి, సంతానం సంపత్ప్రదం అంటారు. అందులో సంతానం ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది అయ్యేటప్పటికల్లా వీళ్ళకి సంతానం కలగటం, ఆర్థిక పరంగా ఉండే మొండి బాకీలు వసూలు అవుతాయి వీళ్ళకి. గతంలో ఏదైతే మొండి బాకీలు ఇవ్వలేరో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది జూన్ 2 వరకు. వ్యాపార ప్రయత్నాలు, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి రావటం ఒకటి. రాజకీయ పరంగా ప్రెసిడెంట్లు కావటం, పదవులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా యాక్టర్స్కి వచ్చేటప్పటికల్లా చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే సినిమాలు సక్సెస్ కావటమే కాదు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశాలు, రాజకీయ పరంగా పరిణితి చెందే అవకాశాలు ఇలాంటివి జరుగుతాయి. అంటే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది అందరికీ కూడా. మళ్ళీ జూన్ 2 నుంచి 6వ స్థానానికి వస్తాడు గురువు. 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు పొదుపు చేయండి, చాలా జాగ్రత్త ఖర్చు పెట్టండి. అలానే పిసినారితనం చేయమని చెప్పను నేను. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టండి. మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల బాగుంటుంది. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ వివాహాలు జరుగుతాయి వీళ్ళకి. ఎందుకని, సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహ ప్రయత్నాలు చేయండి. సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెవలప్మెంట్ అనేది మార్గం అనేది బాగా పెరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది మార్గం పెరగటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురుబలం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు గురువు గారు మరి ఆదాయ వ్యయాల్లో తేడా ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో ఖర్చు పెడతారు. అంటే 25% వృధా చేస్తారు ఖర్చు. మిగతా ఖర్చుల్లో ఇంకొక 25% ఏంటంటే ఇంటిలో కుటుంబంలో ఉండే సంసారానికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అందువల్ల ఖర్చు అవుతాయి. మాకు ఖర్చు అయిపోయింది కదా అని భయభ్రాంతులు చెందాల్సిన పని. మంచి విషయానికి ఖర్చు పెట్టండి. మనిషి బతికేది లేదు, పెట్టేది లేదు, ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవటం అంతే. అయితే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టు ద్వితీయ స్థానంలో శని ఉంటాడు. ఎప్పుడో జూలై 25. కుటుంబ పరంగా ఇబ్బందులు, కలహాలు లేకుండా చికాకులు తగ్గించుకోండి. మళ్ళీ జూలై 25 నుంచి జన్మశని అవుతాడు కుంభరాశి వాళ్ళకి. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అంటే కాళ్ళ నొప్పులు, బొళ్ళు నొప్పులు, ఆర్థో సంబంధించిన డిసీజెస్, అంటే చేతులు, కాళ్ళు, పాదాలు, ఇలాంటి విషయాలు జారుతున్నాయి. ఇలాంటి డిసీజెస్ రాకుండా చూసుకోండి. పైత్య సంబంధమైన రోగాలు, వాత రోగాలు రాకుండా చూసుకోవాలి వీళ్ళు.
అలాంటి చాలా ఇంపార్టెంట్ కుంభరాశి వాళ్ళకి. సహజంగా కుంభరాశి వాళ్ళ కింద కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఎక్కువ ఒక 10 మందిలో ఒక 6-7కి వస్తుంటుంది. 6-7 మెంబర్స్కి వస్తూ ఉంటుంది. జాగ్రత్త ఉండాలి. దీని తర్వాత ఎవరిని నమ్మవద్దు, నమ్మినట్టు మాత్రం నటించండి. తొందరపడి నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అంటే డబ్బులు ఇచ్చి లావాదేవీల్లో మోసపోయే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. శ్రీ పరాభవన సంవత్సరంలో ఏది నమ్మకూడదు. శత్రువులు వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళడానికి కంట ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబరులో అలానే ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళడానికి లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆలస్యం జరుగుతుంది. దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా కేర్గా ఉండాలి. కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు వెళ్తారు. శుక్రగ్రహం వల్ల వివాహ శుభ కార్యక్రమాలు చేయటం, రవి వల్ల ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటే ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. సినిమా యాక్టర్స్ కళాకారులకు కూడా బాగుంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికీ అసలైన పాయింట్ విద్యార్థులే. విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికల్లా జూన్ 2 వరకు అకాడమిక్ ఇయర్ వరకు బాగుంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు వేరే వ్యాపకాల మీద వెళ్తుంటారు. వేరే వ్యాపకాలంటే క్రీడలు, రకరకాల తిరగటాలు, వీటి మీద వెళ్తుంటారు. అంటే మా పాత రోజుల్లో క్రికెట్లు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. సెల్ ఫోన్లోనే ఎక్కువ గేమ్స్ అవన్నీ. అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఉండాలి. 31 నుంచి మళ్ళీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే మానసికంగా కుంభరాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. మానసికంగా వీళ్ళు ఓపిక కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటే ఆరోగ్యాన్ని సమీక్షించుకోండి. మానసికంగా ప్రశాంతత ఉండండి. లిటిగేషన్ విషయంలో వెళ్ళొద్దండి. ఏ భార్యాభర్తలు కొట్టుకున్నా, ఏ అన్నదమ్ములు అరుచుకున్నా కూడా లిటిగేషన్ అంటే మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. కాముగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి. ఇస్తే మళ్ళీ వచ్చే సూచనలు ఉండవు. దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుందమ్మా. అదృష్టం కలిసి రావాలి అంటే ఎలాంటి పరిహారం పాటించమంటారు? వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. అంటే ఎక్కడ వివాదాలు ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఉండాలంటే కుజుడిని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పూట ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి. దాని తర్వాత శనివారం రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన. అంటే బియ్య పిండితోటి 2 దీపాల్లాగా తయారు చేసి దానిలో చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి వేయాలి. చాలామంది ఈ కాలంలో ఆవు నెయ్యి అని, విప్ప నూనె అని, శనగ నూనె అని, మంచి నూనె అని, నువ్వుల నూనె అని చెప్పారు. పాతకాలంలో ఎప్పుడు కూడా ఆవు నెయ్యి, మంచి నూనె అనేవాళ్ళు అంతే. అంటే పాతకాలం మా టైంలో వచ్చేటప్పటికల్లా రకరకాల నూనెలు కొత్తగా వచ్చి చెబుతున్నారు, కానీ వాస్తవంగా ఆవు నెయ్యి కంటే శ్రేష్టమైన నెయ్యి ఎక్కడా లేదు. ఎక్కడ ఆవు నెయ్యి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారు. దాని ద్వారా వచ్చే నెయ్యి శ్రేష్ట. అదే నెంబర్ 1. ఆ నెయ్యితో చేసేది ఏదైనా సరే చాలా మంచి దీపారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నెయ్యి, ఒక్కొక్క నూనె, అంతా ఫేక్ న్యూస్ అది. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు దీపం పెట్టమంటారా? ఆ ఉప్పు దీపం పెడితే బంజారా హిల్స్లో అందరూ కోటీసులు అయిన వాళ్ళేనా? కాదు. అవన్నీ వేదాల్లో చెప్పాల. వేదంలో అసలు అలాంటివి చెప్పాల. వేదంలో దీపారాధన చేయండి అన్నాడు. ఏ నెయ్యి శ్రేష్టం అంటే నెయ్యి శ్రేష్టం అన్నాడు, అంతే. ఈ ఉప్పె నెయ్యి అని రకరకాల నూనెలు అన్నీ తయారు చేస్తున్నారు. తయారు చేయటం ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క నూనె, అవన్నీ ఫేక్ న్యూస్ అండి. జాతకంలో ఎప్పుడు వేదాల్లో చెప్పింది జపము, యజ్ఞయాగాది క్రతువులు, అభిషేకాలు, ఇవి మాత్రమే చెప్పారు. ఎక్కడో మహారాష్ట్ర లాల్ కితాబు పుస్తకంలో తీసుకొచ్చారు. నేనే 15 బుక్స్ రాసే ఆస్ట్రాలజీలో, మోహన్ పబ్లికేషన్, రాజమండ్రి వాళ్ళకి. రాజమండ్రి వాళ్ళకి కాల సర్పదోషమని, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాసాను నేను. ఇంగ్లీష్లో కూడా రాసా, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని. అలాగా ఆ పుస్తకం లాల్ కితాబ్ అనే పుస్తకంలో ఏదో చిన్న చిన్న చిట్కాలు పెట్టాడు. అవి వేదాల్లో లేవు. వేదాల్లో ఉంటే దశరథుడు సంతానం కోసం చిన్న చిన్న చిట్కాలు చేయలేకపోయాడు. ఆయన దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి యాగం చేశాడు. ఎందుకు? సంతానం కొరకు ఉప్పు దీపం పెట్టడము, ఆ నెయ్యి పోయటము, ఈ నూనె పోయటం ఎందుకు చేయలే? మరి రాముల వారు కూడా అశ్వమేధ యాగం చేశారు. పాండవులు యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. మరి గుళ్ళకి ఎందుకు తిరుగుతున్న ఆదిశంకరాచార్యులు మరి యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొన్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ చిట్కాలు, రెమెడీలు చేయలా. వాళ్ళు చెప్పింది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఉంటుంది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో మంత్రం ఉంటుంది. సామవేదంలో సంగీతం.
అధర్వణ వేదంలో ఆయుర్వేదం, ఓకే. అలా ఋగ్వేదం యజుర్వేదంలో మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు చేయమన్నారే కానీ మిగతావన్నీ చెప్పలా. అవి కూడా ఎలా చెప్పారు, సామూహికంగా చెప్పలా. మళ్ళీ విడివిడిగా ఎవరైతే కోరిక ఉంటుందో, కామ్యం అనేది ఒక కోరిక ఉంటుందో వాళ్ళు విడివిడిగానే యజ్ఞం చేయండి, విడివిడిగానే హోమం చేయండి, విడివిడిగానే అభిషేకం చేయండి అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ ఉన్నాడు, బెడ్ మీద అందరు పేషెంట్లు ఉంటారు, అందరికీ చేయలేరు కదా ఆపరేషను, ఎవరి ప్రాబ్లం వాళ్ళది కదా. అలానే యజ్ఞం చేసే పురోహితుడు బ్రహ్మగారు కూడా ఒకళ్ళకి మాత్రమే చేయగలుగుతారు, అన్నీ చేయలేరు. అందువల్ల వీళ్ళందరికీ కూడా ఇలాంటివి అన్నీ కూడా పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తప్పకుండా గురుగారు, కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.